ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇలా రండి నువ్వు ఆడపోయి నిలబడి అది కరెక్ట్. ఓకే ఓకే ఆయన అందించాయని ఆయన కూడా లేకపోతే సరే ఆయన ఫోన్ అడ్డం జై మచ్చినారాయణ, జై మచ్చినారాయణ, జై మచ్చినారాయణ, జై మచ్చినారాయణ. హరి మీరండి జేసీ గారు త్వరగా పూలు వేయండి మామా. ఫస్ట్ ఫార్మర్ ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో మరి రాష్ట్ర అధ్యక్షులు పాలయ్య గారు వారి టీం నాయకత్వంలో ఇక్కడ వేళ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి అంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు
అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి 18 కులాల్లో వారిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జోగాల్దిన్నె అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లలో మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి ఈవేళ కురియన్ గారు రావాల్సింది, ఆయన రాలేకపోయారు. నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మరి ఎవరైతే ఫిషరీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ సింగ్ లలన్ సింగ్ గారితో దృష్టికి అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఈ విధమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎఫ్డిసి సభ్యులు మరి పోలయ్య గారికి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జై గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వచ్చి 2-3 సార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించేటువంటి దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుంచి తరలి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలతో వారితో కూడా మాట్లాడి తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఏదైతే ఒక త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో సంవత్సరాల తరబడి కోసం వేచి చూడకుండా అనుమతులు, అదేవిధంగా భూమి కేటాయింపులు కూడా వెంటనే అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సందర్భంగా చెప్పారు. నేను సంబంధిత శాఖ మంత్రికి కురియన్ గారు రెగ్యులర్గా ఆర్గనైజేషన్లో కూడా అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేశాం. వారితో నేను వెళ్ళిన వెంటనే ఈ విషయం మీద ఒక నివేదిక తెచ్చుకొని అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.